Good morning, friends. Today in this class, we are going to learn future continuous tense. See, what is the usage of future continuous tense? To express an action that happening over a period of time in the future. భవిష్యత్తులో ఒకనొక టైంకి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. భవిష్యత్తులో ఒకనొక టైంకి ఒక పని జరుగుతూ ఉంటుంది. ద యాక్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. మరి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ ఇన్ ఫార్మ్ v1 ప్లస్ ing ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ future continuous tense. Subjects like I, we use shall be. Subjects like you, they, he, she, it, we use will be. See, keywords are by this time tomorrow, at this time tomorrow. ఫ్యూచర్ లో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను అని చెప్పాలనుకోండి. బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. రేపు నేను ఈ టైంకి ట్రావెల్ చేస్తూ ఉంటాను అనుకోండి, ట్రైన్లో ఉంటాను, ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను అని చెప్పాలనుకోండి. బై దిస్ టైమ్ టుమారో, రేపు ఈ టైంకి ఐ విల్ బి ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను మీటింగ్కి అటెండ్ అవుతూ ఉంటాను అని చెప్పాలనుకోండి. ఐ విల్ బి అటెండింగ్ ఏ మీటింగ్ బై దిస్ టైమ్ ఆర్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఒక పని చేస్తూ ఉంటుంది, ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి అంటే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.